ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం, అక్కడ ఖచ్చితంగా పొలిటీషియన్తో వివాదం ఉంటుంది. ఆ వివాదానికి మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి. అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు. అంటే వివాదాల చుట్టూ పృథ్వీనారాయణ గారు తిరుగుతారా? పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా? నేను విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగస్టర్ యాక్టివిటీ ఉండేది. వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్ ఇక్కడ. లోకల్ చిన్న కార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవీటి రాధా అనే ఒక కుర్రాడు ఇక్కడ గ్యాంగస్టర్ వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే, మీరు కారంపూడిలో మీ డిఐజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు. అక్కడ మీ పోలీసింగ్ ఏ విధంగా చూపించారు? నేను కారంపూడి పనిచేస్తున్న రోజుల్లో మర్డర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఫ్యాక్షన్ మర్డర్ ఏమన్నా ఫ్యాక్షన్ అవతల ఫ్యాక్షన్ ఉండి చంపి తలకాయ తీసుకెళ్ళిపోయేవాడు. రేపల్లి వెళ్ళాక అక్కడ దీక్షితులు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు మర్డర్ కేసులో ముద్దాయి, వాడి మీద రౌడీ షీట్ ఉండేది. పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో అనవసరంగా గొడవ పడుతున్నాడు. ఆ కాకి చొక్కా, ఆ కర్ర కుర్చీ లేకపోతే నా సంగతి తెలుసుద్దురా అన్నాడు. గురజాల్లో మీరు వెళ్ళిన తర్వాత మర్డర్ అంటే జస్ట్ లైక్ నథింగ్ అనమాట. అక్కడ యూత్గా నాకు అప్పటికి 34 ఏళ్ళు వచ్చినాయి. యూత్ తాలూకా ఆ పొగరుమోత్తనం పోలా. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి నేను మోల్డ్ అవ్వాలి. నా నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే 2 మర్డర్లు అయినాయి. ఒక మనిషిని మిరియాల నుంచి తీసుకొచ్చారు. వాడికి గొడ్డలి తలకాయలు వేసింది. గొడ్డలి తలకాయలో వేసేసారు. కొడితే గొడ్డలి ఇరుక్కుపోయింది. పైకి గొడ్డలి పిడి ఉంది. మనం చూస్తాడు కడకమూలకంలా కనపడతాడు అన్నమాట మనిషి. గొడ్డలి లోపలికి ఇది పిడి. అక్కడ అలా బతికున్నాడు. పులిపాడు అంటే ఇండియన్ పీనల్ కోడ్ మార్చిన ఊరు అది. ఇండియన్ పీనల్ కోడ్ పులికూరి కోటయ్య వర్సెస్ ఎంపరర్. ఆ ఊరు నుంచి ఇండి తెచ్చాం. సార్, మీ గ్రే హౌండ్స్కి వెళ్ళినప్పుడు వ్యాస్ గారు ఉండేవారు. ఆ టైంలో మీరు విజయవాడ రావడం, రంగా గారు కలవడం. రంగా గారు చనిపోయిన రోజున రాత్రి 12 గంటలకి ఆ హెడ్ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు. సార్, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది సార్ అన్నాడు. పిఎస్ రామ్మోహన్ రావు, ఎన్టీ రామారావు గారు పెద్దలుడు, కోడెస్ శివప్రసాద్ వ్యాస్ దగ్గరికి వచ్చారు. ఆ నైట్ ఇక్కడే ట్విస్ట్, మీరు జాగ్రత్తగా వినాలి. నా లైఫ్లో తెల్లారుజామున 5:30, 6 గంటలకి రంగా చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది. నేనే ఫస్ట్ వెళ్ళింది రంగా శవం దగ్గరికి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. నేను వెళ్ళాను రా. నేను వ్యాస్కి ఫోన్ చేశాను రా. కానీ ఆ రంగా గారి హత్య అనేది ఎవరు చేస్తుంటారు ఇప్పటికైనా చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రజలకు కూడా ఇంపార్టెంట్. శివప్రసాద్ ఫ్యాక్షన్ గ్రామాలకి లీడరు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ హత్య చేసే వాళ్ళని తీసుకొచ్చారని ఒక బలమైన నా సమాచారం. సార్, రంగా గారి చనిపోయిన తర్వాత మీరు తిరిగి లైమ్లైట్లో రావడం, గురజాల ఎపిసోడ్ ఏంటి? గాది వెంకటరెడ్డి గారు వెళ్ళి, పృథ్వీనారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ అండి, మీరు పృథ్వీనారాయణని కొద్దిగా మా పావులూరు వైపు రావద్దు, లేకుండా చూడండి, నేను జాగ్రత్తగా ఉన్నాను. రాళ్ల వర్షం ఏకరంగా కొడుతుంటే నేను మొయ్యి నేను ఎస్ఐ ఉన్నాడు, వాడు అందరూ ఉన్నాం. ఆడు ఓపెన్ చేశాడు ఫైర్, నేను ఓపెన్ చేసి ఫైర్. ప్రెస్ అందరూ బస్సులు ఎక్కి కూర్చున్నారు, గొడవలు అవుతుండే. నిలబడి ఉండి కదలకుండా ఫైర్ ఓపెన్ అన్నా చేయాలి. ఏమాత్రం బాడీ మూవ్మెంట్ అయినా వచ్చేస్తారు మీదకి.
కొడతంలో మామూలు కొడతారు, బతకడం కూడా కష్టమే. కొంచెం వెనక్కి తగ్గామంటే ఇంకా అసలు ఆ కాలు వెనక్కేస్తే అవును. రివాల్వర్ కరెక్ట్గా గాదెంకరెడ్డి మీద పెట్టారు. గాదెంకరెడ్డి కాల్ చేస్తాను నేను, నన్ను చావగొట్టేస్తారు నాకు తెలుసు. వెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పటికి 2000 మంది ఉన్నారు. నా దరిద్రం అక్కడ రోడ్డు మీద రాళ్ళు లారీ కుప్పలేసి ఉన్నాయి. ఇక వర్షం అండి, రాళ్ళ వర్షం. 60 మందిలో ఒక్కడు లేడు. మార్కెట్ వైపు కాల్చాడు, టప్ప ఒకడు పడిపోయాడు. అక్కడ ఇటు మీదకి వచ్చేస్తున్నారు కదా, ఇటు ఒకటి కొట్టాం, ఒకటి పడిపోయాడు. వచ్చిన తర్వాత మన పృథ్వీనారాయణ గారి పేరు మరొకసారి పేపర్లో మీడియా వెంటనే కోడే శివప్రసాద్, నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మాకు రాసి తగాదాలు ఉన్నాయి సార్, అవసరం వచ్చింది, దొరికారు, కలిసాను సార్ అన్న. నారాయణ స్వామి గారు, కోడే శివప్రసాద్ అసలు ఏం అర్థం కాలేదు కొంచెంసేపు. ఎల్లవా నువ్వు చెప్పావు కానీ పెద్ద వచ్చావు, ఎందుకు చెప్పాను కాదు, దెబ్బలు వెళ్తే కనపడతలా, కొట్టారు తన కాల్చాం. ఏం జరిగిందని అడగకుండా నువ్వు వచ్చి ఎందుకు కాల్చావని అడుగుతావంటే ఇలా ఎల్లవా నువ్వు ఇష్టం చేసుకున్నాను. అప్పుడు పొత్తుమా వెంకటపతి అందరూ వచ్చారు నా మీదకి. అప్పటి నుండి మీతో కోడి శివప్రసాద్ గారికి మీకు మధ్య వైరం కంటిన్యూ అయింది. గురజాల రంగా మర్డర్ కానించి నేను రంగా మిత్రుని కదా, వాళ్ళు మర్డర్ చేయించాడు కదా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అన్యాయాన్ని ఎదిరించే పొలిటీషియన్ అయినా, రౌడీలకి గూండాలకి వత్తాసు పలికే ప్రజా ప్రతినిధులైనా, లేదా అమాయకులపై దౌర్జన్యం చేసే పెద్ద బడాబాబులైనా వాళ్ళని ఎదిరించడమే కాకుండా అవసరమైతే రోడ్లపై లాఠీతో కొట్టి లాకప్లో వేసే సన్నివేశాలు సినిమాలో చూస్తుంటాం. అలాంటి సన్నివేశాలు సేమ్ టు సేమ్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. అతను సినిమాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసేవారు, కానీ బయట జనం మాత్రం అతను చేసిన సన్నివేశాలే సినిమాలో పెట్టేవారంటూ చెప్తుండారు. అతను గతంలో కాకి చొక్కా వేసి ప్రస్తుతం నల్ల కోటు వేసుకున్న వ్యక్తి. పేరు పృథ్వీనారాయణ, రిటైర్డ్ ఎలక్షన్ ఎస్పీ, ప్రజెంట్ గుంటూరు కోర్టులో, ఏపీ కోర్టులో వర్క్ చేస్తున్నారు. అయితే పృథ్వీనారాయణ గారికి పొలిటీషియన్లకి ఎందుకు పడదు, అసలు పొలిటీషియన్ అంటేనే పృథ్వీనారాయణ పడదా, లేదా పృథ్వీనారాయణ గారిని చూస్తేనే పొలిటీషియన్లు ఇరిటేట్ అవుతారా అన్న విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అసలు పృథ్వీనారాయణ గారు అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ అని కూడా అంటుంటారు డిపార్ట్మెంట్లో. అసలు ఎందుకు ఆ పేరు వచ్చిన విషయాల్ని ఆయన తెలుసుకుందాం. పృథ్వీనారాయణ గారు నమస్కారం అండి. సార్, మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం, అక్కడ ఖచ్చితంగా పొలిటీషియన్తో వివాదం ఉంటుంది. ఆ వివాదానికి మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి. అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మీకు జైలు పంపాలనుకున్న అధికారులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ మీరు అంటే మీకు ప్రజల మద్దతు ఆ విధంగా ఉండటంతోనే మీరు సర్వీస్ అంతా చేసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అసలు వివాదాలకు కారణం ఎందుకు? అంటే వివాదాల చుట్టూ పృథ్వీనారాయణ గారు తిరుగుతారా, పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు మీరు కాకి చొక్కా ఎందుకు వేసుకోవాలనుకున్నారు? మీ నాన్నగారు, అమ్మగారు వాళ్ళ నేపథ్యం చెప్పండి. నా పేరు పృథ్వీనారాయణ అండి. మా ఇంటి పేరు భోగిరెడ్డి. వీ హెయిల్ ఫ్రమ్ భీమవరం, దుర్సుమర్రు. మై ఫాదర్ ఈజ్ ఎ ల్యాండ్ లార్డ్. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఆల్సో ల్యాండ్ లార్డ్. కుటుంబ కొన్ని పరిస్థితుల వల్ల మా నాన్నగారు విజయవాడ వచ్చారు. విజయవాడలోనే నా ఎడ్యుకేషన్, ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎడ్యుకేషన్. నేను విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగ్స్టర్ యాక్టివిటీ ఉండేది. వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు, ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్ ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో చాలా విషయాలు గోప్యంగా జరిగిపోతుండే, దౌర్జన్యాలు కూడా చాలా గోప్యంగా జరుగుతూ ఉండే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక లోకల్ చిన్న కార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవీటి రాధా అనే ఒక కుర్రాడు పిక్చర్లోకి, ప్రొజెక్షన్లోకి వచ్చాడు. ఆ వంగవీటి రాధా నేను
కాలేజీ చదువుకున్న రోజులు ఆ వంగవీటి రాధా గారు పనిచేసేటువంటి ఒక ఫౌండరీలో వాళ్ళ కుర్రవాళ్ళకి నాకు తగైతే ఆ చిన్న కుర్రవాడిని కొట్టా. అప్పుడు రాధా వచ్చి నన్ను పృథ్వీనారాయణ రమ్మను, వాడేదో గొడవ చేస్తా అంటాను, నా మీద కూడా గొడవ చేశాడు. తర్వాత నేను స్టూడెంటు, అప్పటికే నేను బిఏ ఫైనల్ ఇయర్ వచ్చేసాను. నేను రాధాని నాకు తెలియదు, రాధా మోస్ట్ పవర్ఫుల్ ఫెలో. తర్వాత నాకు రంగాతో పరిచయం అయింది. ఇక్కడ గ్యాంగ్స్టర్ ఏ విధంగా ఉండేదంటే మర్డర్ అనేది చాలా తేలిక చేస్తుండేవాళ్ళు ఇక్కడ. ఈ సందర్భంలో అనేకమైనటువంటి గొడవల మధ్యన అత్యంత పేరుగల వంగవీటి రంగాన్ని ఇక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టరు, 3 టౌన్ సబ్ ఇన్స్పెక్టరు ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీస్ స్టేషన్లో పెట్టేటప్పుడు అతన్ని రంగాన్ని కొద్దిగా అవమానంగా మాట్లాడాడు. చొక్కా తీయి అది ఇదని. నాకు బాగా గుర్తు, నేను బయట ఉన్నాను అప్పుడు, ఎంఏ పాస్ అయిన అప్పటికే. చొక్కా తీయాలా ఇంకేమైనా తీయమంటావరా అన్నాడు రంగా. చొక్కా తీయమంటే డ్రైవర్ కూడా అంటే వంగ్యంగా. ఆ సన్నివేశంలో కొద్దిగా నేను చూశాను. రంగాన్ని లోపలేయటం ఏంటి, నాకు ఎంఏ పాస్ అయినా కూడా అదొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయంలా తయారైంది. చాలా ఆత్మ శోధన చేసుకున్నా. ఒక ఇంత పెద్ద పేరుగల లెట్ ఇట్ బి ఒక వ్యవస్థలాగా ఉండేదన్నమాట ఇక్కడ రౌడీజం. ఇంత పెద్ద పేరుగల రంగా అనే వ్యక్తిని అత్యంత తేలికగా సులభంగా లాకప్లో వేసాడే. ఇదేదో పోలీస్ ఫోర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు ఉందని. అప్పుడు ఇక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్కి మంచి పేరు ఉండేది. నాకు కూడా కొద్దిగా అప్పుడు ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. నేను కూడా అయితే బాగుంటుంది. అప్పటికే నేను బాడీ బిల్డింగ్ చేస్తుండేవాడిని. ఐ వాజ్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్. ఇక్కడ ఉన్న నన్ను బాగా గౌరవిస్తుండేవాడు. నేను బైసెప్ గీసెప్ హాఫ్ హ్యాండ్స్ చేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. నేను వెళ్ళి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ బాగుందని చెప్పి రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రకటన చేశారు. నేను మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కొట్టిన 15 రోజులకే పోలీసింగ్ ఇంటర్వ్యూ వచ్చింది మాకు. నేను ఈ కండలు వేసుకుని రైల్వే ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. మామూలుగా ఫిజికల్ చెకప్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్తే చూడంగానే నన్ను సెలెక్ట్ చేస్తారు సబ్ ఇన్స్పెక్టర్గా. అప్పుడు నాకు తెలియదు సబ్ ఇన్స్పెక్టర్ అంటే 4 ఏళ్ళకి ఇన్స్పెక్టర్ అని, 6 ఏళ్ళ మరొక 4 ఏళ్ళకి డిఎస్పీ అని నేను మామూలుగా లెక్కలు వేసుకున్నాను. సర్వీస్కి వెళ్ళిపోయేటప్పటికి నేను డిఐజీగా రిటైర్ అయిపోతానని తృప్తి అనుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక తెలిసిందే ఒక్కసారి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాక ఆ పోస్టులోంచి బయటికి రావడం అప్పుడప్పుడే ఉండదని. ఎందుకంటే నా ముందు 20 ఏళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు కనపడుతున్నారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి అదేంటంటే 20 ఏళ్ళు 4 ఏళ్ళకి ఎందుకు ప్రమోషన్ రాలేదని అడిగా నేను. 4 ఏళ్ళకి రాదమ్మా ఇక్కడ, అక్కడ నీ పోస్టులు లేవు ఇన్స్పెక్టర్కి, నువ్వు చాలా సంవత్సరాలు. అది నాకు జరిగిన మొట్టమొదట డిసప్పాయింట్మెంట్. అలాగ పోలీసులోకి రావడం అంటే రంగా గారికి ఒక స్ఫూర్తి నాకు. అతన్ని కూడా లోపల పెట్టగల సమర్థత ఒక ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్కి ఉందని భావించి అదొక స్ఫూర్తితో నేను పోలీసులో జాయిన్ అయ్యాను. తర్వాత పుంకాలుగా నా పోలీస్ డిపార్ట్మెంట్లో బహుశా నాకు జరిగినటువంటి ఇష్యూస్ కానీ ఛాలెంజెస్ కానీ కాల్ ఇట్ ఫైట్స్. ఇతరులకి గొడవలు అనవచ్చు, బట్ టు మీ ఇట్ ఈజ్ ఎ ఫైట్. ఆ వాయుగానే బహుశా మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాను. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ మీరు కాకి షర్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ SHOగా ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ నన్ను దాచేపల్లి పోలీస్ స్టేషన్ వేశారండి, గుంటూరు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇది ఎస్ఐగా. నన్ను నరసరావుపేటలో ట్రైనింగ్కి పంపించారు. మొట్టమొదట సబ్ ఇన్స్పెక్టర్గా నరసరావుపేటలో నా పోలీసింగ్ మొట్టమొదటిగా నా అరంగేట్రం నరసరావుపేట జరిగింది. అక్కడి నుంచి నన్ను 2 చుక్కలు ఇచ్చి దాచేపల్లి పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా పంపారు.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అంటే నర్సారావుపేటలో మీరు ప్రొవిషన్ తీసుకుని అక్కడ మీరు ఏం చేసేవారండి? నర్సరావుపేటలో నర్సరావుపేటలో అంతా ట్రైనింగ్ ఏదండి. ఆ ట్రైనింగ్లో ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. నాకు కాసిం అనే పోలీస్ స్టేషన్ రైటర్ ఉండేవాడు. మా సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఒక యాదవ జెంటిల్మెన్, పేరు గుర్తు రాలేదు. అక్కడ బ్రహ్మానందరెడ్డి గారి ఫ్యామిలీ చాలా పవర్ఫుల్. కృష్ణారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్. బ్రహ్మానందరెడ్డి గారు మామగారు ఉండేవాళ్ళు, అప్పుడు బతికే ఉన్నారు. నేను ఒక రోజున ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రైనింగ్లో చెప్తున్నా మీరు, ఒక లారీ మధ్యలో పెట్టాడు. నేను మామూలుగా వెళ్ళి కొద్దిగా, నేను ఎప్పుడు కూడా చాలా ఎలా చెబుతా, ఇప్పుడు అది మైనస్ పడుతుందో ప్లస్ పడుతుందో తెలియదు, కానీ నేను చాలా దేనైనా సరే ఐ క్యాచ్ ది హారన్స్ అండ్ ఫైట్ విత్ ది బుల్. కొమ్ములు పట్టుకుని పోట్లాడుతాం తప్ప బతిమలాడతాలో ఏముండవు. తీవా నాది తీయది ఏంటి ఏమంటే బండి కదలట్లేదండి, తోపించమన్నాడు. తోపించడం ఏంట్రా మేము అంటే, సర్లే అక్కడ ఉన్న 4 రిక్షా వాళ్ళని పిలిస్తే మా కానిస్టేబుల్ కూడా వచ్చి తోశాడు. మా కానిస్టేబుల్ వచ్చి వాడికి డ్రైవింగ్ తెలుసు, సార్ వాడు గేర్లో పెట్టి తోపిస్తున్నాడు అని చెప్పాడు. గేర్లో వెంటనే వాడిని దించి లాగిపెట్టి ఒకటి కొట్టా, ఎరా గేర్లో పెట్టి తోపిస్తున్నామని. వాడు బ్రహ్మారెడ్డి గారి ఇంటి డ్రైవర్ ఆడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన 15 నిమిషాలకి అప్పుడున్న కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, ఈ కృష్ణారెడ్డి గారు, అప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన, బ్రహ్మారెడ్డి గారు మామగారు, ఈ డ్రైవర్ గారు అందరూ వచ్చేసారు. వచ్చి ఆ పిల్లసాయి గారు ఏడు అనుకుంటూ వచ్చాడు ఆయన. మా అప్పుడు జగన్నాథరావు గారు అని మా సిఐ గారు ఉండేవాడు. ఏ పిల్లసాయి అంటే, అదే అండి వాడు కండలోడు అని వచ్చారు. లోపలికి వచ్చి ఆయన తిడుతున్నాడు. నేను డైరెక్ట్గా వెళ్ళి, సార్ ఈడేనండి అక్కడ అంటే గేర్ పెట్టి తొయిచిన ఈడని ఆయన ముందు ఒకటి కొట్టాడండి. ఎవరు? నేనే మళ్ళీ కొట్టాను ఆయన. కొట్టంగానే మా సీకి ఏమనాలో అర్థం కాదు ఆయనకి. అసలు నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్నపిల్లవాడు పులి మేసం లాగినట్టు అనమాట ఇది. అసలు ఏం చేయాలో అర్థం కాదు మా సీఏ గారికి. అసలు ఆయన ఉడికిపోయాడు. సార్ వాడికి తెలియదు అది నా మొత్తానికి వాళ్ళ బతిమలాడుకుని పంపించాడు. తర్వాత వచ్చి మా రైటరు ఆయన నుంచుని ఉన్నారు, స్టేషన్ రైటర్. ఏంట్రా నువ్వు, ఆయన ఒరే అంటాడు, మన మేము చిన్నవాడు కదా, ఏంట్రా నువ్వు వాడిని కొట్టావు, ఏమవుద్దో తెలుసా నా ముందు కొడితే అన్నాడు. ఏమవుద్దు సార్ అన్న, నువ్వు ఏమను నేను A2 రా అన్నాడు. నాకు అప్పటికి A1 A2 అంటే తెలీదు. A2 అండి చెప్పాను. సార్ తప్పైంది ఏదో చెప్పాను. ఆ సంఘటన అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాక రైటర్ని అడిగా, A2 అంటే ఏంటి ఆయన అని. A2 అంటే మీతో పాటు తోటి ముద్దాయని సార్ మీరు. ఇలాగా ఎందుకు A1 A2 ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? వాడిని కొట్టాం కదా పోలీస్ స్టేషన్లోనే, వాళ్ళు కేసు పెడతారు మా మీద. ఆడి ముందే కొట్టాను కదా నేను. సిఐ గారి ముందే కొట్టాడు. సిఐ కూడా వీడికి వత్తాసు పలికినట్టే వస్తుంది. ఇక A1 మీరు A2 సిఐ అవుద్ది, సిఐ అవుతాడు. అందుకే అదే చెప్పాడు పాపం ఆయన. సెక్షన్ 29 ప్రకారం 323 506. అవును, మీరు డిపార్ట్మెంట్ గా కొట్టారు కదా. ఏం లేదు, యూనిఫారం వేసుకున్న వ్యక్తికి, యూనిఫారం వేయని వ్యక్తికి భారతదేశ చట్టాలు సమంగా వర్తిస్తాయి. మేము చట్టాన్ని అమలు పరుస్తున్నాము కాబట్టి మిమ్మల్ని దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీదకి కామన్ మ్యాన్ రాలేడులే అనే ధైర్యంతో చేస్తున్నామే తప్ప. ఈ సందర్భంలో మీకు అద్భుతమైన ఇంకో సంఘటన కూడా చెప్పాలి, మీరు రిమైండ్ చేస్తే చెప్తా. నాతోటి ఇన్స్పెక్టరు, నాతోటి సబ్ ఇన్స్పెక్టరు నీ స్ఫూర్తితోనే చెరుకుపల్లిలో ఉంటూ, చెరుకుపల్లిలో ఉన్న గోడవల్లి వెంకటేశ్వరరావు అనేటువంటి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ లోపలేశాడు. అక్కడ ఉన్న ఫ్యాక్షన్ వాళ్ళు వీడిని ఏదో పొగిడారు. మీరు వచ్చిన కాడి నుంచి ప్రపంచం మునిగిపోయింది, అంత తీవ్రంగా ఉంది, అందరూ గడగడలు ఆడిపోతున్నారంటే మునపటికి
చెట్టు మీద కాకి నోట్లో మాంసం మొక్కుంటే కింద పొగిడిందంట నక్క, మాంసం మొక్క పోగొట్టుకుందంట, బాగా పాడతామంటే ఆ కాకి. అలాగీడు చాలా ఉబ్బిపోయి ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. ఆ సిఐ గారు ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన చేయాలంటే ఒక దొంగ కేసు పెట్టి ఆయన లోపలేశారు. తర్వాత ఆయన సిఐ గారు వాడి మీద కాగితాలు పెట్టి వ్యవహారం పూర్తిగా ఎమ్మడపడి వాడి ఉద్యోగం పోగొడితే వాడికి మరలా 25 సంవత్సరాల తర్వాత కోర్టు వాడిని దయతూసి వాడికి అడుక్కు తింటాడు, ఇక చచ్చిపోతాడేమో అని ఆత్మహత్య చేసుకోవడాన్ని వాడికి ఉద్యోగం ఇచ్చింది. ఇక్కడ నీతి ఏంటంటే మాకు కొత్త చట్టాలను కొత్తవి ఉండవు, మేము చేసిన పనిని మీరు ఎమ్మడబెడితే మాకు పూర్తి స్థాయి శిక్ష ఉంటుంది. కాబట్టి ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మేము తప్పులు చేస్తే మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే మేము కూడా మామూలు మనుషుల్లాగానే శిక్షలు అనుభవిస్తాం. కానీ పోలీస్ అనే వ్యక్తి పబ్లిక్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కొట్టకూడదు అనేది రూల్ ఉంది కదండి. అసలు నేను పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వ్యక్తిని నేను కొడితే 323 అప్లై అయిపోయినట్టే ఐపీసీ. వాడిని తిడితే 506 అప్లై అయిపోయినట్టు, 506 ఐపీసీ అప్లై అయిపోయినట్టే. కానీ పోలీసు తిట్టకుండా కొట్టకుండా వాడి నేరం ఒప్పుకోడు కదా. అంటే బ్రిటిష్ సంస్థానం ఇండియాలోకి వచ్చి 1861లో బ్రిటిష్ యాక్ట్ పెట్టారు. అప్పుడే వాళ్ళు బ్రిటిష్ పోలీస్ యాక్ట్ 1960లో పెట్టినప్పుడు ఇండియాకి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసు, ఇక్కడ కంట్రోలింగ్ పోలీసు ఇచ్చారు ఇండియాకి. అంటే ఇండియాలో పోలీసు ప్రజలను కంట్రోల్ చేస్తారు, బ్రిటిష్ పోలీసు అక్కడ ప్రజలతో స్నేహంగా ఉంటారు. 2 యాక్ట్స్ ఒకేసారి వచ్చినాయి. ఇండియన్ పోలీస్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇండియాలో ఉన్న పోలీసుకి వాళ్ళు ఎటువంటి రీసెర్చ్ కానీ ఏమీ చేయలేదు. మరి ఆ ఐజీ ఆఫీసర్లు పెద్ద ఆఫీసర్లు కూర్చుని ఆర్మీ ఆఫీసర్స్ ఏమనుకున్నారో వీళ్ళకి ఏం డ్రెస్ ఇవ్వాలి అని అడిగారు, ఆర్మీ డ్రెస్ ఇచ్చేశారు. బ్రిటిష్ పోలీస్కి ఆర్మీ డ్రెస్ ఇవ్వాల. వీళ్ళకి ఒక పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వీళ్ళకి సిబ్బంది కేటాయించాలి అని నిర్ణయిస్తే ఏముంది, ఒక ఆర్మీ సెక్షన్ ఒక ప్లటూన్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్లో ఒక సెక్షన్ స్ట్రెంగ్త్ ఇచ్చేశారు. 1 SI, 1 హెడ్ కానిస్టేబుల్, 10 మంది సెక్షన్లో కూడా అలాగే ఉంటారు. ఆ ఆర్మీ సెక్షన్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అదే ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ స్ట్రెంగ్త్ మార్చేదాకా ఆ స్ట్రెంగ్తే కంటిన్యూ అయిపోయింది. కాబట్టి పోలీసింగ్కి ఒక పెద్ద రీసెర్చ్ కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం జీతం ఎక్కువ ఇచ్చి కానిస్టేబుల్స్కి 6 రూపాయలు 8 రూపాయలు జీతం ఇచ్చారు. తత్మాదంతా ప్రజల మీద పడి అడుక్కోమని చెప్పారు. అందువల్ల పోలీసింగు తర్వాత తరాల్లో చాలా కనీస జీతాలు తీసుకుని కరప్షన్కి అది అలవాలం అయిపోయింది. ఓకే.